అనామిక కావ్య ఇంటికి వారసురాలా ఏంటి? కావ్యకి ఎండీ ప్లేస్ ఇవ్వడం ఏంటి? రాజుబావ గారు చేయకపోతే కళ్యాణ్కి ఇవ్వాలి ఇంటి వారసుడు కాబట్టి. అయినా కావ్యకి ఎలాగిస్తారు అని అందరినీ గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి కూడా ఏంటి మీరు పక్షపాతం చూపిస్తున్నారు? అయినా కనకం కూతుర్లకి దుగ్గురాల వంశం ఆస్తులు బాధ్యతలు అప్పచెప్పడం నాకేటో అర్థం కావట్లేదు. ఈ దుగ్గురాల ఫ్యామిలీకి ఒక పేరుందని అంటారు. ఏం పేరు మామయ్య గారు? ఇదేనా మనకు వారసులకు మానేసి ఆ కనకం కూతుర్లకి బాధ్యతలు అప్పచెప్పడమేనా పేరు అని వాళ్ళ మామయ్యని గట్టిగా అడుగుతుంది ధాన్యలక్ష్మి. అయినా రాజు కాకపోతే కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ కాకపోతే రాహుల్ ఉన్నాడు, వీళ్ళు ముగ్గురిని మానేసి కావ్యాన్ని ఎండీని చేయడం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే, రాజు ఎందుకు కళ్యాణ్ ఎందుకు పనికిరాడనే కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది అనామిక. ఆ మాటలకి నోరుమూయి అనామిక, అన్నిటికీ మీ అత్తకి లేనిపోయిన ఆలోచనలను నువ్వే తీసుకొస్తున్నావు. కళ్యాణ్కి ఆఫీస్ బాధ్యతలు తెలియవు, మా ఆయన అంటావా? మా ఆయనకు ఒక బాధ్యతలు అప్పచెప్పారు, అది పూర్తి చేయలేకపోండి. ఇప్పుడే కావ్యకి ఆ బాధ్యతలు చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి ఇస్తున్నారు, అదేదో మేము సొత్తు చేసుకోవడానికి కాదు అని అంటూ ఉంటుంది స్వప్న. ఆ మాటలకి ఇలా మాట అంటే మీద పడిపోతారు, అది బాగొచ్చు మీకు అని అనామిక అంటూ ఉంటుంది స్వప్నే. నోరు మూయకపోతే నీ చెంప పగలగొడతాను అని స్వప్నేతో అంటూ ఉంటుంది. అనామికతో నీకేం హక్కు ఉందని అనామిక అని వాళ్ళని మాట్లాడుతున్నావని రాజు అంటూ ఉంటాడు. ఆ మాటలకి హక్కుల గురించి ఏంటి బావగారు మాట్లాడుతున్నారు? ఇంటి కోడలను కాదా, కళ్యాణ్కి భార్యను కాదా, నాకేం హక్కు లేదని మీరు అంటున్నారు అని అంటూ ఉంటుంది అనామిక. ఆ మాటలకి రాజుని కూడా ఎదురుస్తున్నావా అనామిక అని షాక్ అవుతుంది అపర్ణ. అనామిక, ఎంతలో ఉండాలో అంతలో ఉండు, పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని నువ్వెలా తిరస్కరిస్తావు అని గట్టిగా అంటుంది అపర్ణ అనామికతో.